హాయ్! వెల్కమ్ టు పొలిట్ హెల్త్. డైట్ గురించి మనలో చాలా మందికి చాలా అపోహలు ఉంటాయి. అసలు డైట్ ఎలా తీసుకోవాలి? ప్రోటీన్ ఇంటేక్ ఎలా తీసుకోవాలి? అలాగే వెయిట్ లాస్ అవ్వడానికి ఏదైతే మంచిది అని చాలా రకాల డౌట్స్ ఉంటాయి. అయితే వీటన్నిటి గురించి మనతో మాట్లాడడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్వేత గారు. క్లినికల్ డైటీషియన్. అయితే వారితో మాట్లాడేద్దాం. నమస్తే శ్వేత గారు. నమస్తే. శ్వేత గారు, మనం చూస్తూ ఉంటాం తరచుగా ఏంటంటే చాలామంది వెయిట్ లాస్ అవ్వడానికి ఇంజెక్షన్స్‌ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అసలు నిజంగా అది సేఫేనా ఇంజెక్షన్స్ వాడటం అనేది? యాహ్! డైరెక్ట్‌గా నేను ఒక వన్ లైన్‌లో చెప్పాలి అంటే, ఈ ఇంజెక్షన్స్ గనక మీకు ఒక డాక్టర్ రికమెండ్ చేస్తే ఆర్ ఒక క్వాలిఫైడ్ ప్రొఫెషనల్ రికమెండ్ చేస్తే డెఫినిట్‌గా ఇట్ ఈస్ అ సేఫర్ సైడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజెక్షన్స్ ఎవరికి రికమెండ్ చేయాలి? ఎవరైతే కంప్లీట్‌గా ఇనాక్టివ్ ఉంటారో ఆర్ 100+ కేజీస్ వాళ్ళకి కొంచెం అవస్థ. ఇనీషియల్ వెయిట్ లాస్ అనేది వాళ్ళకొక అవస్థ. రైట్? సో, ఇలాంటి కండిషన్స్‌లో వాళ్ళకి కొంతమంది డాక్టర్స్ రికమెండ్ చేస్తారు. ఏం ఇంజెక్షన్స్ ఇస్తున్నారు జనరల్‌గా? ఫ్యాట్ లాస్ ఇంజెక్షన్స్ అంటే ఏంటి? బేసికల్లీ ఇట్ ఈస్ ఎ జీఎల్‌పీ. సో, జీఎల్‌పీలో మళ్ళీ ఇంకా బేసిక్ చాలా ఉంటుంది. విచ్ ఈస్ గ్లూకగాన్ లైక్ పెప్టైడ్ అనమాట. సో, ఈ గ్లూకగాన్ లైక్ పెప్టైడ్ అనేది ఒక హార్మోనల్ ఇంజెక్షన్. ఓకే. హార్మోన్ ఏంటి? ఈ గ్లూకగాన్ లైక్ పెప్టైడ్ అనేది మనం ఫుడ్ తిన్న తర్వాత మన స్మాల్ ఇంటెస్టైన్‌లో రెగ్యులేట్ అవుతది. దీని పని ఏంటి? మీరేదైనా ఫుడ్ తిన్నారనుకోండి, దాన్ని చాలా స్లోగా డైజెస్ట్ చేయించాలి. అండ్ మీ గ్రెలిన్, లెప్టిన్ హార్మోన్స్‌ని అది కంబైన్ చేసుకొని వర్క్ చేస్తది. అంటే గ్రెలిన్ ఒక హార్మోన్, లెప్టిన్ ఒక హార్మోన్. ఇవేంటంటే మీకు సిగ్నల్స్ ఇస్తాయి బ్రెయిన్‌కి. అంటే ఒక ఫుడ్ ఎక్కువగా తిన్నప్పుడు ఇంక సరిపోయింది, ఇంక నాకు చాలు. మనం ఫుడ్ తినగానే మనకి ఒక సాటిస్ఫాక్షన్ వస్తది కదా! ఓకే. నాకు కడుపు నిండింది. సో, థాట్ ఈస్ వన్ హార్మోన్ ఫంక్షన్. లేదా మీకు ఆకలేసినప్పుడు ఒక సెన్స్ వస్తుంది కదా! ఆర్ యూ ఫీల్ దట్ బటర్‌ఫ్లైస్ ఓర్ వాటెవర్. సో, ఇవన్నీ మీకు హార్మోన్స్ రెగ్యులేట్ అవుతే వస్తది. అలాగే ఒక జీఎల్‌పీ అనేది కూడా ఒక హార్మోన్ మనకి. ఇదేంటంటే ఫుడ్‌ని బ్రేక్ చేయడానికి, ఓకే. స్లోగా డైజెస్ట్ చేయడానికి, ఫుల్ ఉన్నాను అన్న ఫీలింగ్ ఇవ్వడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. సో, దీన్ని మనము ఎక్స్‌టర్నల్‌గా, సో, ఇంటెస్టైన్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది ఆబ్వియస్‌లీ. యాక్చువల్లీ ఇది మీరు ఒక మంచి హై ప్రోటీన్ డైట్, ఒక మంచి హై ఫైబర్ ఫుడ్, ఓకే, బ్యాలెన్స్డ్ మీల్స్ తీసుకున్నా కూడా ఈ జీఎల్‌పీ అనేది రెగ్యులేట్ అవుతది బాడీలోనే సొంతంగా. కానీ ఇంజెక్షన్స్ లాగా ఎందుకు తీసుకుంటున్నాం? సో దట్ మీ ఈ హంగర్ హార్మోన్స్ ఏవైతే డిస్రప్టెడ్ ఉన్నాయో వాటికి ఒక కంట్రోల్ లాంటిది ఇది. ఓకే. సో, ఈ జీఎల్‌పీ-1 ఇంజెక్షన్ ఫార్మ్‌లో తీసుకున్నప్పుడు చాలామందికి ఆకలి తక్కువవుతుంది. తిన్న ఫుడ్ చాలా స్లోగా డైజెస్ట్ అవుతుంది. సో, దానివల్ల ఆటోమేటిక్‌గా వీళ్ళకి పోర్షన్ అనేది ఒకటి కంట్రోల్ అయిపోతది. బాగా ఫుడ్డీ ఉన్నవాళ్ళు చాలా తక్కువగా తినేస్తారింక. ఈ ప్రాసెస్‌లో వాళ్ళకి వెయిట్ లాస్ ఒస్తుంది. అంటే ఇది సేఫా అంటే మీరొక క్వాలిఫైడ్ పర్సన్ నుంచి మీరు రికమెండేషన్ తీసుకున్నప్పుడు ఆ పర్సన్ ఏం చేస్తారు? మిమ్మల్ని ఎవాల్యుయేట్ చేస్తారు. మీ బ్లడ్ మార్కర్స్ చూస్తారు, మీ యాక్టివిటీస్ చూస్తారు, మీ ఫుడ్ హ్యాబిట్స్ చూస్తారు, మెడికల్ కండిషన్స్ ఇంకేమైనా ఉన్నాయా చూస్తారు. ఇవన్నిటిని రిలేట్ చేసుకొని ఇఫ్ ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ యూ అనుకుంటే మనం రికమెండ్ చేస్తాం. మీకు తెలుసా జీఎల్‌పీ ఓన్లీ డయాబెటీస్, పీసీఓఎస్ లేకపోతే వెయిట్ లాస్ ఇష్యూస్‌లో బాగా పనిచేసినట్టు ఎవరికైతే అల్జీమర్స్ ఉంటదో వాళ్ళకి పనిచేయదు. ఇది ఓకే. ఈవెన్ యాస్ పర్ ద రిసర్చ్ కూడా ఉంది. ఎందుకు అల్జీమర్స్ అంటే ఏంటి? మీకు బ్రెయిన్ ఫంక్షనింగ్ కొంచెం స్లో అవుతుంది. యూ డోంట్ యెస్. రిమెంబర్ థింగ్స్, హ్మ్. రైట్? చాలా ఉంటాయి. మనకి అంటే ఆ సెన్స్ అనేది కొంచెం కనెక్ట్ అనేది కొంచెం స్లో ఉంటుంది. ద సేమ్ వే ఇదంతా ఇట్ ఈస్ ఇంటర్ కనెక్టెడ్ కదా! సో, అల్జీమర్స్ కండిషన్స్‌లో జీఎల్‌పీ రెస్పాన్స్ అనేది యాస్ పర్ ద రిసర్చ్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ మినిమల్ ఫెయిల్యూర్ అనే చెప్పొచ్చు. బట్ రిమైనింగ్ కేసెస్‌లో ఇట్ రియల్లీ వర్క్డ్. చాలామంది అంటే ఇంజెక్షన్స్ తర్వాత ఇది కేవలం వెయిట్ లాస్ మాత్రమే అయిద్దా? లేకపోతే ఫ్యాట్ లాస్ అయ్యే ఛాన్స్ ఉందా? అంటే కొంతమంది మజిల్స్ లాస్ అయిపోతారు. బాగా వీక్‌గా కనిపిస్తారు. వాళ్ళ ఫేస్‌లో కూడా కనిపిస్తూ ఉంటుంది. అంటే వెయిట్ లాస్ ప్రాసెస్‌లో వీళ్ళు మజిల్ కూడా లాస్ అయిపోతూ ఉంటారు. నిజంగా అది కూడా జరుగుతుందా? అంటే దానివల్ల ఏమైనా ప్రమాదం ఉందా? యెస్. డెఫినెట్‌గా ఉంది. కాకపోతే అంటే ప్రమాదం అంటే నేనిదొక పెద్ద ప్రమాదం ఇట్స్ ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ మిస్టేక్, మీ ఫాల్టే. హ్మ్. మీరు ఒక ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు దాన్ని పూర్తిగా అన్ని రకాలుగా అర్థం చేసుకొని, హ్మ్. ఇప్పుడు మనం ఒక టాబ్లెట్ వేసుకుంటాము. టాబ్లెట్ వేసుకున్నప్పుడు దానికి ఏం తినాలి, ఏం తినొద్దు డెఫినెట్‌గా ఆలోచిస్తాం కదా! ఒక ఫీవర్ వచ్చినప్పుడు, ఒక యెస్. యాంటీబయోటిక్స్ ఏసుకున్నప్పుడు. ద యెస్. సేమ్ వే ఇఫ్ యూ ఆర్ ఇంజెక్టింగ్ సమ్ హార్మోనల్ ఇంజెక్షన్, డెఫినెట్‌గా దానికి ఏం పాటించాలి, ఏం పాటించకూడదు అనేది యూ హావ్ టు మేక్ హ్మ్. ష్యూర్ మీరొక లెర్నింగ్ తీసుకోవాలి. మీకెవరైతే సజెస్ట్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి ఇంకా ఇంటర్వెన్షన్స్ తీసుకోవాలి. ఇన్‌పుట్స్ అడగాలి. ఏమేం చేయాలి? ఏమేం చేయకూడదు? డెఫినెట్‌గా మీరు ఇంజెక్షన్స్ తీసుకుంటే యూ హ్యావ్ టు మెయింటైన్ ఎ ప్రాపర్ హైడ్రేషన్. యూ హ్యావ్ టు మెయింటైన్ డైట్. ఇంజెక్షన్ తీసుకుంటే నేను ఇంటికెళ్ళి బర్గర్ తింటా, పిజ్జా తింటా అంటే ఇట్ విల్ నాట్ వర్క్. హ్మ్. రైట్? సో, ఏదైనా సరే మీరెంత బ్యాలెన్స్డ్ వేలో తీసుకుంటున్నారు, ఎంత ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నారు, ఇవన్నీ మ్యాటరే. సో, ఇట్స్ నాట్ ఎ మ్యాజికల్ ఇంజెక్షన్.
ఓకే, ఇది మీ మెటబాలిజంకి ఒక బూస్ట్ లాంటిది. ఓకే. మీరు ఇది తీసుకుంటున్నప్పుడు ఒక సపోర్టివ్ సిస్టమ్ లాగా మిగతా ఫ్యాక్టర్స్ లైక్ మీ స్లీప్, మీ స్ట్రెస్ అండ్ యువర్ ఫిజికల్ యాక్టివిటీ, హైడ్రేషన్, ఇవన్నీ మ్యాటరే. సో ఇవన్నీ మీరు మెయింటైన్ చేసుకుంటేనే ఫ్యాట్ లాస్ అనేది మీరు అడిగినట్టు జరుగుతుంది. మీరు జస్ట్ ఇంజెక్షన్ తీసుకొని లేకపోతే నేను ఏం తినకుండా ఉంటానన్నా కూడా ఇట్ డజంట్ వర్క్. అక్కడ మజిల్ లాస్ అవుతుంది. ఇప్పుడు యు ఆర్ టేకింగ్ ఇంజెక్షన్ బట్ మీరు ప్రోటీన్ అని ఫైబర్ అని ఏం తీసుకోవట్లేదు. ఇంజెక్షన్ తీసుకున్నప్పుడు చెప్పాను కదా, ఒక సిమ్టమ్ ఉంటుంది, ఆకలి తక్కువ వేస్తుంది అని. తక్కువ వేసిందని చెప్పి మీరు కంప్లీట్గా న్యూట్రిషన్ని అవాయిడ్ చేస్తే ఇక్కడ మజిల్ లాస్ జరుగుతుంది. ఈ మజిల్ లాస్ వల్ల వచ్చే వెయిట్ లాస్ ఏదైతే ఉందో మీకు ఇప్పుడు మేబీ హ్యాపీనెస్ ఇవ్వచ్చేమో కానీ వన్స్ మీకు కోర్స్ అయిపోయిన తర్వాత డబుల్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఓకే. రైట్. సో ఇంజెక్షన్స్ తీసుకుంటున్నప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? కొంతమంది గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు స్లో డైజెషన్ అని చెప్పాను కదా. సో ఎనీ ఫుడ్ విచ్ ఇస్ స్లోలీ డైజెస్టింగ్ అంటే కొంచెం ఫర్మెంటేషన్ పొట్టలో అవుతుంది, గ్యాస్, బర్బ్స్, ఎక్కువగా తేన్పులు వస్తూ ఉంటాయి, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఇవన్నిటికీ మీరు కొంచెం సపోర్టివ్ సిస్టమ్ లాగా సమ్ ఆర్ ద అదర్ వే న్యూట్రిషన్ని మేనేజ్ చేయాలి. అప్పుడైతే ఇట్ విల్ బి వర్కింగ్.